వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాజీ సార్ క్లాసెస్. మరి కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలను ప్రశ్నల రూపంలో వాటి వివరణ రూపంలో మనం అందిస్తున్నాం. ఈరోజు జరిగిన ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ క్లాస్లో కవర్ అవుతాయి కాబట్టి మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఈ క్లాస్ అయితే మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీ సహకారంతో మనం రోజు మంచి కంటెంట్ అందించాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన యాప్ ఇచ్చాము. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కంటెంట్ అంతా మీకు ఉచితంగా వస్తుంది. ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్తే 12,000 MCQs జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్కి సంబంధించి మన యాప్లో అందిస్తున్నాము. కేవలం 99 రూపీస్కే యాప్ లాంచింగ్ ఆఫర్లో భాగంగా ఇస్తున్నాము. మీరు చెక్ చేసి తీసుకోండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 తేదీలలో ఒక విదేశీ పర్యటన చేశారు. అయితే ఆయన చేసినటువంటి విదేశీ పర్యటన ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశంలో చేశారు? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆయన సింగపూర్లో పర్యటించారండి. మరి వివరాలు చూసినట్లయితే భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో సింగపూర్ పర్యటించి సింగపూర్ ప్రధానమంత్రి అయినటువంటి లారెన్స్ వాంగ్, అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ధర్మన్ షణ్ముఖరత్నంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడివిడిగా మీట్ అవ్వడం జరిగింది. మరి భారత్ సింగపూర్ల మధ్య వ్యూహాత్మక సమగ్ర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నత స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు కూడా చేర్చడానికి ప్రయత్నిస్తున్నామని ఇరువురు నేతలు కూడా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో సెలబ్రిటీస్లో పన్ను చెల్లింపుదారుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఎవరు ఎక్కువ పన్ను కట్టారు సెలబ్రిటీస్లో అనేటువంటిది క్వశ్చన్ అన్నట్టు. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి షారుఖ్ ఖాన్ అండి. మరి వివరాలు చూసినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ సెలబ్రిటీల పన్ను చెల్లింపుదారుల్లో 92 కోట్లు పన్ను చెల్లించి టాప్లో నిలిచారు బాలీవుడ్లో ప్రముఖ సినీ నటుడైనటువంటి షారుఖ్ ఖాన్. సో మరి ఈయన పార్షియన్ ఇండియన్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ మ్యాగజైన్ ఈ విషయాన్ని తెలియజేసింది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు మనకు సెలబ్రిటీస్ అని చూసుకుంటే రజనీకాంత్ మనకు 80 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టారు. సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది క్వశ్చన్ రాంగ్ ఉందండి, సారీ. మన దేశంలో తొలి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ అనేటువంటి జరిగింది. మరి మొట్టమొదటి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ ఏ రోజు జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సెప్టెంబర్ 5 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి తొలి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ సెప్టెంబర్ 5, 2024లో జరగడం జరిగింది. భారత్ మనకి 2 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉందో ఆ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాన్ని 500 గిగావాట్లకు ఉత్పత్తి అనేటువంటిది 2030 నాటికి చేసే టార్గెట్తో మనం పనిచేస్తున్నామని ఈయన చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో సోలార్ ఎలక్ట్రిసిటీ 10 రెట్లు పెంచుకోగలిగామని కూడా మనకు నరేంద్ర మోదీ గారు చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల ఫ్రాన్స్లో నూతన అధ్యక్షుడు ఎన్నిక కాబడ్డాడు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడింది ఎవరు? మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూస్తే మిషేల్ బార్నియర్ మనకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఉండగా మనకు ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా మిషేల్ బార్నియర్ సెప్టెంబర్ 6న మనకు 2024లో మనకి ఎన్నిక కావడం జరిగింది. ఆయన ప్లేస్లో ఉన్నటువంటిది ఎవరంటే గ్యాబ్రియల్ అటాన్ ప్లేస్లో మనకు ఈయన మిషేల్ బార్నియర్ గారు సెప్టెంబర్ 6న ఎన్నిక కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లింక్డ్ఇన్ అనేటువంటిది ఫేమస్ వెబ్సైట్, మీ అందరికీ తెలుసు. నిరుద్యోగులు ఎక్కువగా అందులో మనకి ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఇందులో లింక్డ్ఇన్ వెబ్సైటు MBA ప్రోగ్రామ్స్ జాబితాలో దేశంలో ప్రథమ స్థానంలో ఏ విశ్వవిద్యాలయం నిలిచింది అనేటువంటిది క్వశ్చన్. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రథమ స్థానంలో ప్రపంచంలో నిలిచింది అని చెప్పేసి లింక్డ్ఇన్ వెబ్సైట్ అనేటువంటి తెలియజేసింది. అంటే విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో MBA విద్యార్థులకు లభిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ నాయకత్వ లక్షణాలు, వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి కంటెంట్ అన్నింటినీ బేస్ చేసుకొని లింక్డ్ఇన్ వెబ్సైట్ ప్రపంచంలో అత్యంత బెస్ట్ యూనివర్సిటీస్ MBA ప్రోగ్రాం వరకు చూసినట్లయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది.
ఇక సింగపూర్కి చెందినటువంటి ఇన్సిడ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో ఉంది. మరి అమెరికాకు చెందినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా భారతదేశానికి చూస్తే మాత్రం మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో మొదటి స్థానము, ప్రపంచంలో 6వ స్థానంలో నిలవడం జరిగింది MBA ప్రోగ్రాం వరకు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే నిషేధిత ఉత్పేదకాలు ఉంటాయో వాటిని కంట్రోల్ చేసేటువంటి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ అనీష్ దయాల్ సింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి ప్రస్తుత CRPF డైరెక్టర్ జనరల్గా మనకు అనీష్ దయాల్ సింగ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈయన NCP చీఫ్గా ఉన్నటువంటి SN ప్రధాన్ పదవి విరమణ చేయడంతో ఈయన ఎవరైతే మనకు అనీష్ దయాల్ సింగ్ నార్కోటిక్స్ చీఫ్గా ఎన్నిక కావడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిపురారి శాసనం అనేటువంటిది కనుగొనబడింది. మరి త్రిపురారి శాసనం కనుగొన్నటువంటి జిల్లా ఏది అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ప్రకాశం జిల్లా. మరి చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా 12వ శతాబ్దానికి చెందినటువంటి కాయస్థ అధిపతి అయినటువంటి త్రిపురారి శాసనం కనుగొంది. ఈ శాసనం నీటి నిర్వహణ యొక్క ఆవశ్యకత, నీటిని ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటి నీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ వేసినటువంటి శాసనం అనమాట. దీన్ని ASI డైరెక్టర్ మునిరత్నం దీని గురించి వివరించడం అయితే జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుక్కోవడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాలో ఈ అరుదైన శాసనం మనకి లభించింది. ఇక BCCI సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి BCCI సెలక్షన్ కమిటీ చైర్మన్గా అజయ్ రాత్రా మనకి ఎన్నిక కావడం జరిగింది. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా BCCI సభ్యుడిగా మాజీ వికెట్ కీపర్ మరియు బ్యాట్మెన్ అయినటువంటి అజయ్ రాత్రా ఎన్నుకోవడం జరిగిందనమాట. ఈయన సలీల్ అంకోలా అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేస్లో ఈయన రావడం జరిగింది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి సేవ్ అమెరికా అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల రాసింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి మన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూస్తే ఏ జిల్లాలో ఇంట్రాక్ట్ బిల్డింగ్ ప్రోడక్ట్ ప్లాంట్ అనేటువంటి ఒక నూతన ఉత్పత్తి అనేటువంటిది ప్రారంభమైంది. అంటే బిల్డింగ్ ప్రోడక్ట్ ప్లాంట్ అనేటువంటి కొత్త ప్రోడక్ట్ ఇక్కడ ఏ జిల్లాలో ప్రారంభించారు ఈ యొక్క ప్లాంట్ అంటే నెల్లూరు జిల్లా అండి. మరి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అత్తివరంలో ఉక్కు నిర్మాణానికి అందించే ఫ్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ కంపెనీకి సంబంధించి ఈ కొత్త ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఉత్తరాఖండ్ మరియు తమిళనాడులో 2 చొప్పున ప్లాంట్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఈ ప్లాంట్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులు కనుక చేసినట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది కట్ చేయాలి, ఇక పెన్షన్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి ఏ రాష్ట్ర శాసనసభ సవరణ బిల్లు తీసుకొచ్చింది, దానికి ఆమోదం అనేటువంటిది తెలిపింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకి పెన్షన్ ఆపేయాలని ఒక సవరణ బిల్లును ఆమోదించినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. మరి హిమాచల్ ప్రదేశ్ పార్టీలో మారినటువంటి ఎమ్మెల్యేలకు పింఛను సదుపాయాన్ని ఆపేసి దీనికి సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో సెప్టెంబర్ 4న ప్రవేశపెడితే దానికి ఆమోదం అనేటువంటిది లభించింది. సో ఇక్కడ ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకి రిటైర్ అయ్యాక పెన్షన్లు అనేటువంటి ఎమ్మెల్యేలకు ఉండవు అనమాట. ఇక దృష్టి లోపంతో బాధపడితే ఎవరైతే దృష్టి లోపంతో బాధపడతారో వాళ్ళ కోసం ఒక ఆరోగ్య బీమా పాలసీని ఎవరు తీసుకొచ్చారు? ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకొచ్చింది. దాని పేరు ఏమిటి? దృష్టి లోపానికి సంబంధించి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే స్పెషల్ కేర్ గోల్డ్ అనేటువంటి ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకొచ్చారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పాలసీ అందుబాటులోకి అనేటువంటిది వస్తుంది. దేశంలో 3.4 కోట్ల మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఇక ప్రపంచంలో గ్లోబల్ AI సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే హైదరాబాద్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 6, 2024లో 2 రోజుల పాటు గ్లోబల్ AI సమ్మిట్ అనేటువంటిది జరిగింది. ఏదైతే అంకుర పారిశ్రామిక సంస్థలు అంటే మనకు స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే స్మార్ట్ సిటీ అనేటువంటి కొన్ని సిటీలను సెలెక్ట్ చేసుకొని వాటికి అన్ని సదుపాయాలు అందించి పరిశ్రమ శుభ్రత విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ సిటీస్గా మార్చాలనేటువంటి ఇంటెన్షన్తో మోదీ గారి ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2015లో ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
సో మరి ఈ ప్రోగ్రామ్ 2015లో స్టార్ట్ అయ్యి 100 నగరాలను కాలుష్య రహిత నగరాలుగా మార్చాలని చెప్పేసి టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. బట్ అవుట్ ఆఫ్ 100 సిటీస్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లో 17 సిటీస్ ఇప్పటికీ పూర్తి స్థాయి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం జరిగింది. సో మరి ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రేపు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక వీడియోలో అయితే మరొక క్లాస్లో అయితే కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మనకి కరెంట్ అఫైర్స్తో పాటు సబ్జెక్ట్ వీడియోస్తో పాటు జాబ్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్లో ఇస్తాం, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి కంటెంట్ ఉచితంగా లభిస్తుంది, అతి తక్కువ ప్రైస్ కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ.